వెల్కమ్ టు ఏపీ10 న్యూస్. సార్వత్రిక ఎన్నికల లెక్కింపు పూర్తి కావడంలో కావలి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి 30,000కు పైగా మెజారిటీ సాధించడంతో పట్టణంలోని ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రహీం 8వ వార్డులో భారీగా బాణసంచ కాల్చి కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రజలు అరాచక పాలనను చూసి సహించలేక మంచికి ఓటేసి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఇంతటి ఘన విజయాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి ముస్లిం మైనారిటీలు ఎంతో అండగా నిలబడి మెజారిటీ ఇచ్చిన ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ నాయకులు కమరాబాబు, పలువురు ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం. ఈరోజు మాకు ముస్లిమ్స్ అందరికీ రంజాన్ పండగ లాగా ఒక చరిత్ర లాగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్ర లాగా రంజాన్ పండగ సందర్భంగా చేసుకుంటున్నాం. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన చేసిన అభివృద్ధి అయినా, ఆయన చేస్తున్న పనులైనా, ఆయన ముస్లిమ్స్కి దేనికైనా ముస్లిమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన సహకారంతో ఏ రోజు కూడా బయటికి ఎవరు రాల ముస్లిమ్స్. ఆయన చరిత్రలో ముస్లిమ్స్ దానికి మెజార్టీతో ఈరోజు ముస్లిమ్స్ కోసం ఎంతో కష్టపడ్డాడు. ముస్లిమ్స్ అందరూ కలిసి కావ్య కృష్ణారెడ్డి గారికి ఓట్లు వేశారు. కావలి ప్రజలందరూ ఎమ్మెల్యే గారికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బుద్ధి చెప్పారు. అది అందరికి తెలిసింది. కాబట్టి ఒకటే చెప్తున్నాను, ఈరోజు సునామీ చూశారు ఎవరైనా? సునామీ లాగా మన చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక బహుమతిగా చంద్రబాబు నాయుడు గారు మనందరికి ఇచ్చారు. కావ్య కృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే సీట్ గెలిచి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చారు. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. దానికి మేము ఒకటే చెప్తున్నాము, కావల్లో అభివృద్ధి సార్ మన కావ్య కృష్ణారెడ్డి గారు చేస్తారు. ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది. ఎవరి చరిత్రలో ఏందో ఈ రోజు నుంచి కావ్య కృష్ణారెడ్డి గారు చేసి చూపిస్తారని మేము కోరుతున్నాము. ఈరోజు 8వ వార్డులో 574 మెజార్టీ రావడం మన అందరి వార్డులో ఉన్న ప్రతి ఒక్క ఘనత, ప్రతి ఒక్క నాయకుడు ఘనత. ఈరోజు కష్టపడ్డాము ప్రతి ఒక్కరూ. ఈరోజు మాకు విజయం మనకు ఆనందంగా ఉంది. ఈరోజు మన సముద్రం వెళ్ళి మునిగితే ఎంత ఆనందంగా మునగాలనుకుంటున్నామో ఇట్లా కావ్య కృష్ణారెడ్డి గెలుపుతో మనం సముద్రంలో మునిగామని కోరుకున్నాం. రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో రాయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో కనీసం 10 సీట్లు కూడా ప్రతిపక్షానికి రాలేదంటే ఈ రోజు ఆ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఈ రోజు వచ్చిన ఫలితాలే తెలుస్తున్నాయి. ఈ రోజు రిజల్ట్స్ లో కూడా చాలా మంది ఎగ్జిట్ పోస్ట్ లో చెప్తే చాలా మంది నమ్మలేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ 155 సీట్లు మొత్తం కూటమిది గెలుచుకుందంటే ఈ రోజు ఎంత కృషి, ఈ రోజు కార్యకర్తలు గాని నాయకులు గాని ఎందరో కష్టపడి ఈ రోజు తీసుకొచ్చారు. ముఖ్యంగా మా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈ రోజు ఎమ్మెల్యే అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు కృషి ఎంతైనా ఉంది. ఈ రోజు ఆయన 30,000 పైచిలుకు మెజార్టీతో గెలుస్తున్నారు. ఇప్పుడే ఇంకొద్దిసేపట్లో ఆయన కావలికి రాబోతున్నారు. ఆయన ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గం సుందర నందనవనంగా తయారవుతుందని, అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ఎన్నో అపరిష్కృతంగా ఉండే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చేసి అందరికీ ఈ రోజు అందుబాటులో ఉండే విధంగా ఆయన రాబోతున్నాడని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించి, అలానే మా 8వ వార్డులో ఎప్పుడు లేనంత మెజార్టీ 574 ఓట్లు ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు పట్టాయంటే ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.